ప్రభువు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయ కాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. కీర్తనలు 65వ కీర్తన 2వ చరణం. మన విన్నపములను, మన మనవులను ఆలకించే దేవుడు ఆయనే. మన ప్రార్థనలను అంగీకరించి మనకు సమాధానమిచ్చే గొప్ప దేవుడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతునని ప్రభువు సెలవిస్తున్నారు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని, ఆయన ఆలకించి నా ప్రార్థనను అంగీకరించును అని దావీదు భక్తుడు ఈ మాటలు చెప్పడం మనం చూస్తున్నాం. మనకున్న శ్రమలో, మనం అనుభవిస్తున్న ప్రతి కష్టములో మనము ప్రార్థించినట్లయితే మన దేవుడు తప్పకుండా మన ప్రార్థనను విని మనకు సమాధానమిస్తారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు సహాయము చేసి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు ప్రార్థన ఆలకించే దేవుడవు ప్రభువా. ఎన్నోసార్లు మేము నీ సన్నిధిలో ప్రార్థించగా సమాధానమిస్తున్న గొప్ప దేవుడవు. మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో మీ దగ్గర మనవి చేయుచున్నారు, ప్రతివారి మనవులను, విన్నపములను మీరు ఆలకించండి. ప్రతివారికి మీరు మేలు చేయండి. మా ప్రయాణాలలో, పనిపాటల్లో, అన్ని విషయాలలో నీ కృపా సమాధానములు మెండుగా మీరు మాకు దయచేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.